మిత్రులు అడుగుతున్నారు హస్తప్రయోగం మంచిదా అని. హస్తం అంటే చేయి, ప్రయోగం అంటే ఎక్స్పెరిమెంట్. చేత్తో చేసే ఎక్స్పెరిమెంట్ ఏముంటుంది? యూజువల్గా చేత్తో జనాంగాల్ని తడుముకోవడం, దాన్ని స్పృశించడం, దాన్ని తాకడం, దాన్ని హస్తప్రయోగం అంటారు. ఇది అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు. అబ్బాయిలు కొంచెం ఆబ్వియస్గా కనబడేట్టుగా ఒక్కొక్కసారి చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాను. ఏరోప్లేన్లో పక్కకు ఒక ప్యాసింజర్ ఉన్నదన్న బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఒక అబ్బాయి మాస్టర్బేట్ చేసుకుంటే అమ్మాయి వాడి మీద ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ మీద కేసు కూడా వేశారు. మనం జూకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కోతులు అవి ఉంటాయి. అవి మనం వెళ్ళామా, మనం విజిటర్స్ని చూస్తున్నామా అనే భావన కూడా లేకుండా మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటాయి. వాళ్ళకి అందులో ఒక ఆనందం ఉంటుంది. సో ఇలా మాస్టర్బేట్ చేసుకోవడం అనేది జంతువులలో కూడా ఉంటుంది. మనుషులం కనుక మనం దాన్ని ఒక సభ్య సమాజంలో ఉంటున్నాం కనుక దాన్ని ఒక సీక్రెట్గా చేసుకోవడం మంచిది. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసుకోవడం మంచిది. కొంతవరకు చెడ్డది కూడా. ఎప్పుడు మంచిది ఎప్పుడు చెడ్డది అంటే, చదువుకునే వయసులో, ఉద్యోగం లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఒకవేళ డబ్బులున్నా పెళ్లి కాకుండా వేరే అమ్మాయిల దగ్గరకు పోయినప్పుడు సెక్స్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్న సిచ్యువేషన్స్లో ఆ వేషల దగ్గరికి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి, కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్లే బదులు వీళ్ళు మాస్టర్బేట్ చేసుకోవడం మంచిది. కాకపోతే మాస్టర్బేషన్ అనేది అదొక డిసీజ్ లాగా, దీన్ని కంపల్సివ్ డిజార్డర్ అంటారు. అది చేయకపోతే వాడు ఉండలేడు, వాడికి ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అలా డెవలప్ అయితే మాత్రం అది వ్యాధి, అది మంచిది కాదు. కొద్దిమందికి నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు, 75 years 80 years. సార్ ఈ మధ్యనే నాకు వైఫ్ చనిపోయింది, కానీ నాకు ఏదో డిస్కంఫర్ట్ కింద మానంలో అక్కడ వస్తుంది, ఏదో అనీజీనెస్ ఉంటుంది. నేను వాళ్ళు కూడా చెప్తాను, ఇప్పుడు 85 years మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు కానీ, వేరే అమ్మాయిలతో తిరిగే అవకాశాలు కానీ ఉండవు కనుక, ముఖ్యంగా మన సొసైటీలో, అది వేరే వెస్ట్రన్ సొసైటీలో ఉండొచ్చు కానీ మన ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఇట్ ఈస్ అన్కామన్ కనుక వాళ్ళని మాస్టర్బేట్ చేసుకోమనే చెప్తాను. వాళ్ళు మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాస్టేటిక్ కంజెషన్ తగ్గి వాళ్ళకు ఒక కంఫర్ట్ ఉంటుంది కనుక మాస్టర్బేషన్ అవసరమైతే చేసుకోవచ్చు, కానీ దాన్ని ఒక డిసీజ్ లెవెల్కు తీసుకుపోవచ్చు. మాస్టర్బేషన్ రకరకాలు చేస్తారు. కొంతమంది చేత్తో ఇలా అంటారు, కొంతమంది ఇలా అంటారు, కొంతమంది దిండు మీద పడుకొని దాన్ని నొక్కుతూ ఉంటారు. రకరకాలు ఎలా చేసినా అది మాస్టర్బేషనే. దీనికి తోడు అమ్మాయిలు కూడా చేత్తో దాన్ని తడుముకోవడం, దాని మీద ఒక గుడ్డ వేసి గుడ్డను దాని మీద రుద్దడం, లేదా కొన్ని డిల్డాల్స్ అంటారు. డిల్డాల్స్ అంటే సెక్స్ టాయ్స్ అన్నమాట. ఈ సెక్స్ టాయ్స్ మార్కెట్లో ఇండియాలో నాట్ అవైలబుల్ ఓపెన్గా, సీక్రెట్గా ఎక్కడో సెక్స్ టాయ్స్ అమ్మేవాళ్ళు ఉంటారు. అందరికీ అవైలబుల్ ఉండవు కనుక కొద్దిమంది క్యారెట్లోనో వంకాయలనో పెట్టుకుంటూ ఉంటారు. సో తప్పేమీ లేదు, ఏది పెట్టుకున్నా శుభ్రంగా కడుక్కోండి, దానికి ఏమీ లేవు కదా చూడండి. వితౌట్ కండమ్ ఏది కూడా మీ శరీరంలోకి రానియకండి, కండమ్ పెట్టుకోండి అమ్మాయిలైతే. ఈ డిల్డాల్స్ లేదా సెక్స్ టాయ్స్ కల్చర్, మానవ కల్చర్ మొదలైన కొత్త నుంచి వస్తుంది. రాతియుగం అంటారు. ఈ రాతియుగం కాలంలో అప్పుడు ఐరన్ లేదు, కేవలం రాళ్ళు మాత్రమే ఉండేవి. ఆ టైంలో కూడా వాళ్ళు కొన్ని గుహలలో మనకు కొన్ని పినిస్ మోడల్స్ దొరికాయి. అంటే రాయిలాగా దానిలాగా పినిస్ లాగా ఇంకో రాయితో కొట్టి దాన్ని అలా స్మూత్గా చేసి దాన్ని కూడా వాడుకునేవాళ్ళు. సో డిల్డాల్స్ వాడుకోవడం అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రక్రియ. అదేమి చెడ్డ పని కాదు. చెడ్డ పని ఎప్పుడు అంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గర పోవడం చెడ్డ పని. వాళ్ళ వల్ల మీకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి, డబ్బులు పోతాయి, అవి చెడ్డవి. అంతేగాని మీలో మీరు చేసుకుంటే నష్టం ఏమి లేదు. అదొక పిచ్చిగా వేరే మీ ప్రొఫెషన్కు, మీ చదువుకు డిస్టర్బ్ అయ్యేంత గొప్పగా ఉంటే మాత్రం అది వాటిని మానుకోండి. ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోండి, ఎవ్రీ సాటర్డే నేను మాస్టర్బేట్ చేసుకుంటాను, మిగతా వారం రోజులు చదువుకుంటాను అని అట్లాంటివి పెట్టుకుంటే మీ ప్రోగ్రెస్ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఎట్ ది సేమ్ టైం మీ ఎంజాయ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. మాస్టర్బేషన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి.